నమస్కారం అండి, నాగరాజుని. ఇది కూడా మాకు మొక్కజొన్న ఇట్లా అయిపోయింది. అది ఏం అర్థమవుతలేదు. ఏమండి, ఏం లేదు దీంట్లో కంకి. ఆ కోతులు అయితే ఒక 200-300 కోతులు ఉన్నాయి. నిన్న ఒక 100 కోతి చేనులో పడ్డాయంట. పుట్టలేకపోయారు. ఇక నాన్న తంటలు పడ్డారు. ఇది కూడా కష్టంగానే ఉంది. మస్తు మందులు వేసిన, ఇష్టరాజంగానే మందులు అంటే మందులు చల్లిన. అటు పురుగు మొగులు పురుగు వచ్చినప్పుడు చేసిన, ఇప్పుడు చల్లిన. ఇక కంకే లేదు. మళ్ళీ ఏందో ఏమో అంతమంది వేసిన, అంత మందు చల్లిన, మందు కొట్టినాము, అంత అయిపోయిందా, అంత చేసినా కానీ మళ్ళీ గిట్ల ఉన్నది. ఏం అర్థమవుతలేదు చేనైతే. ఇక అర్థమైంది, ఇక కోతులు ఇట్లా తొంపి పడేస్తున్నాయి. అవి లేత పిందెలు లెక్కనే ఉన్నా కానీ ఇదేమో నారు, అదే నాటేసింది. ఇలా గడ్డి మందు కొట్టినా కానీ గడ్డి వచ్చేసిందండి. మళ్ళీ ఏం చేస్తాం, వేసినాం ఎకరం అంతా. ఎకరంలో ఎంత వాడుతుందో తెలియదు, వాడడం మాత్రం ఇట్లా అయిపోయింది. దీనిలో మళ్ళీ ముదురు తీయాల్సి వస్తుంది. గడ్డి మందు కూడా కొట్టిన, ఫస్టే చల్లిన 2020 ప్లస్ గడ్డి మందు 2 కలిపి కొట్టుంటే. ఇక ఇటు చూడండి, ఇక ఇది మొక్కజొన్న, ఇదంతా ఇట్లున్నది మొత్తం ఈ రకంగా ఉన్నది. మనం పెట్టిందే ఫస్ట్ ఇట్లా కొరక తింటున్నాయి. ఇవి ఉన్నది కింద మొలకలు, ఇంట్లో గడ్డి అంతా గడ్డి మంది బాగానే కొట్టినాం, మళ్ళీ అయినా కానీ వచ్చింది. మనం ఇట్లా తిన్నాయి అన్నమాట. తిని ఇదంతా ఆగం చేస్తున్నాయి. దీని కిందనేమో నీళ్ళు ఉన్నాయి డౌన్లో, ఇటు సైడ్ డౌన్, ఇటు కొంచెం మంచిగా ఉన్నది చూడండి. ఇవాళ ఇప్పుడు కోతులు అయితే ప్రజెంట్లీ లేవు. ఇక జెర్సేపు అయితే వస్తాయి. ఇక వాటి కోసం కాపలా కూర్చున్నా నేను, మా భార్య. ఇక మా భార్య చెట్టు కింద ఉంది. నేను ఇక్కడ బోరు పోతుంది. బోర్లో కూడా నీళ్ళు వచ్చినట్టు పక్కని పొలంలోకి పొక్కున్నది. అది ఇప్పుడు కాదు, ఎప్పటి నుంచో ఉన్నట్టున్నది. అది మొన్న మా భార్య మూసిందంట. మళ్ళా అది చూస్తే ఇట్లా చూడండి, గడ్డి వచ్చేసింది. దాని ఏమంటారు, వరి మధ్యలో వచ్చింది గడ్డి అంతా. అక్కడనేమో పక్క వాళ్ళది, ఇటు నుంచి డౌన్ అంతా అటే ఉంటుంది. మన మోటార్ నడిచినా కొద్దీ అటే పోతున్నాయి. ఆ పొక్కలకించి వాళ్ళ పొలంలోకి వెళ్ళిపోతున్నాయి. అరే ఏంద్రా ఈ పొలం ఎండిపోయిందని చూస్తే పక్కన అది ఈ బోర్ నీళ్ళన్నీ అటే పోతున్నాయి. ఏంద్రా పరిచయం అని చెప్పేసి పొద్దున నేను వచ్చి మళ్ళీ ఆ పొక్క కూడిపిన. ఇక అది వాళ్ళు తీస్తుర్రా తెలుస్తలేదు, అది ఓపెన్ అయిపోతుందో తెలుస్తలేదు. అది